హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆకాశవాణి వెబ్ సిరీస్ సీజన్ 1 డీటెయిల్ రివ్యూ ఇస్తాను. టోటల్ ఎపిసోడ్ 7 అండ్ ఓటీటీ ఛానల్ వచ్చేసి ఆహా. సమ్మరీ ఆఫ్ ద మూవీ వచ్చేసి, మూవీ అంతా ఒక డాక్యుమెంటరీ ఫిలింలో తీశారు. టీనా అనే ఒక అమ్మాయి తన ప్రొఫెషన్ జాబ్ వదిలేసి తన ప్యాషన్ అయిన స్టోరీ రైటింగ్స్ పైన వర్కౌట్ చేస్తుంది. సో తన వెల్ విషెస్ వచ్చేసి రిలేషన్స్ అండ్ బాండింగ్ ఉన్న, ఎమోషన్స్ బాండింగ్ ఉన్న స్క్రిప్ట్స్ని డెవలప్ చేయమని చెప్తారు. సో ఈ ప్రాసెస్లో తన కాలేజ్ డేస్లో జరిగిన లవ్ స్టోరీస్ని గుర్తు చేసుకుంటూ తన గ్రూప్లో ఉన్న ఆకాష్ అండ్ వాణి వేరే హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అనేది స్క్రిప్ట్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఫర్దర్గా స్టోరీ తెలియడానికి తన కాలేజ్ ఫ్రెండ్స్ని ఎలా మళ్ళీ గ్యాదర్ చేయడము, ఆ స్టోరీని ఎలా కనుక్కుంది, అండ్ ప్యారలల్గా ఆకాశవాణి స్టోరీతో పాటు ఫర్దర్ వాళ్ళ గ్రూప్లో జరిగే అదర్ లవ్ స్టోరీస్ని కూడా ప్యారలల్గా చూపించడము ఈ మూవీ స్టోరీ లైన్. సో ఎపిసోడ్ 1 వచ్చేసి టీనా ఒక ఇంట్రడక్షన్ అండ్ స్టోరీ లైన్. ఎపిసోడ్ 2 వచ్చేసి హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ అండ్ కాలేజ్ డేస్. ఎపిసోడ్ 3 వచ్చేసి కాలేజ్ రీయూనియన్ ప్లాన్ టు మీట్ అండ్ నో ఆకాశవాణి ఫర్దర్ స్టోరీ. ఎపిసోడ్ 4 వచ్చేసి ఆకాశవాణి స్ట్రగ్లింగ్ మ్యారేజ్ లైఫ్. అండ్ ఎపిసోడ్ 5 వచ్చేసి ఆకాశవాణి మ్యారీడ్ లైఫ్ ఇష్యూస్ గ్యాదర్ చేసి చూపించడం. అండ్ ఎపిసోడ్ 6 వచ్చేసి ఆకాష్ అండ్ వాణి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ మిస్టేక్స్ని తెలుసుకొని మిస్టేక్స్ని కన్వే చేసుకోవడము, కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్. అండ్ ఎపిసోడ్ 7 వచ్చేసి పెండింగ్. సో ఓవరాల్గా మూవీ వచ్చేసి బిలో యావరేజ్ ఉందండి. అండ్ సీజన్ 1 వచ్చేసి కొంచెం ల్యాగ్గా ఉంది. ఎవ్రీ ఎపిసోడ్ కొంచెం ల్యాగ్గా ఉంది. అండ్ కన్విన్స్ చేసిన ప్రయత్నము అండ్ ఎమోషన్స్ని కొంచెం పండించడంలో విఫలమయ్యారు. అండ్ సో అవుట్ ఆఫ్ 5 ఐ గివ్ 2 రేటింగ్. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే కొంచెం కరెక్ట్గా లేదు. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీకి, ప్యారల్గా జరిగే లవ్ స్టోరీస్కి ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీకి పాస్ట్లో తీసుకెళ్ళడం, డిఫరెంట్ డేట్స్ వేయడము, అవన్నీ మనం మ్యాచ్ చేసుకోవడము, ఇట్స్ కొంచెం స్క్రీన్ ప్లే కరెక్ట్గా లేదు అనిపించింది. బట్ సో ఎక్కువ ఫన్ ఏం లేదు మూవీలో. యా. అండ్ దిస్ మూవీస్ మోస్ట్లీ బిలాంగ్స్ టు తమిళ యాక్టర్స్ ఉన్నారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. యా. రివ్యూస్ని కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.